ఇక వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సాటి పీజీ వైద్యుడి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. తోటి విద్యార్థినులు సకాలంలో గమనించి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ప్రీతి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సాటి పీజీ వైద్యుడు వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. తోటి విద్యార్థినులు సకాలంలో గమనించి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ప్రీతి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి ఫోన్ ద్వారా అందిస్తారు. తిరుపతి. వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మరో పీజీ వైద్యుని వేధింపులు తాళలేకనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు కూడా ప్రీతి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి ఎంజీఎం లో ఆర్ఐసీలో చికిత్స పొందినటువంటి ప్రీతి కొంత ఆరోగ్య పరిస్థితి విషమించినటువంటి నేపథ్యంలోనే హైదరాబాద్ కు నిమ్స్ కు కొద్దిసేపటి క్రితమే తరలించారు. అసలు పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు విచారణ చేసినటువంటి ఆ పరిస్థితి ఉంది. సీనియర్ సంబంధించినటువంటి వైద్యుని వేధింపులు తాళలేకనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందో కుటుంబ సభ్యులు ఆరోపించినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇటువంటి వేధింపులు ఉన్నాయి. అప్పుడు ఆ అధికారుల దృష్టికి కావచ్చు, ఆ కేఎంసీ సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్తే కొంత కౌన్సిలింగ్ ఇచ్చారు, కానీ మళ్ళీ పట్టించుకోలేని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంత పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్ కు మెరుగైన చికిత్స కోసం తరలిస్తామని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. కానీ తల్లిదండ్రులు మాత్రం ఆ కేఎంసీలో వేధింపులు ఎక్కువగా ఉన్నాయి, ఇటు ర్యాగింగ్ కూడా జరిగిందన్నటువంటి ఆరోపణలు అయితే వినిపించినటువంటి పరిస్థితి. పోలీస్ విచారణలో మాత్రం పూర్తిగా విషయాలు ఉండే అవకాశం ఉంది. అసలు ఎవరు ఆ వేధింపులు చేశారు, ఎందుకోసం చేశారు, ఎప్పటి నుంచి ఈ వేధింపులు కారణము అయ్యాయి అన్న విషయాలు తెలియాల్సింది. శివ. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.